నమస్కారం, ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రం అంతా గందరగోళంగా ఉందండి. కడప ఉప ఎన్నికల్ని అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు జగన్ బృందం, మధ్యలో టీడీపీ, అందరూ పోటాపోటీగా ఉన్నారండి. అక్కడికి వెళ్తే చాలు కట్టలు నోట్లు కనిపిస్తున్నాయండి. ఎవరైనా స్కూల్ ఫీజు లాంటి భారీ మొత్తాలు కట్టదలుచుకుంటే గడప తొక్కితే చాలండి, చక్కగా డబ్బులు కట్టలు దొరుకుతాయండి. ఓకే, ఇదంతా ఒక వైపు అయితే ఈ నెల 20వ తారీఖున మన యంగ్ అండ్ డైనమిక్ చంద్రబాబు నాయుడు గారు 61వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారండి. మనందరం ఆయనకి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుదాం. ఆ రోజు చాలా బిజీగా ఉంటారండి, ఆయన మనకు దొరకరు. కాబట్టి మా గోల బృందం ఈ రోజే ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని డిసైడ్ అయిపోయింది. పార్టీ చేసుకుందాం, మీరు కూడా వచ్చేయండి. చలో. హ్యాపీ బర్త్డే సార్, అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే విషెస్ సార్. సార్, మీరు ప్రజలకు ఏం చేసారో చేయలేదో నాకు తెలియదు కానీ 60+ సార్. ఇప్పుడు మీరు 61 సార్. 61 అంటే ఫస్ట్ క్లాస్ స్కోర్, 61 అంటే సీనియర్ సిటిజన్షిప్ సార్. బస్సుల్లో, రైళ్లలో 50% కన్సెషన్ సార్. మనిషికి ఇంతకన్నా ఏం కావాలి సార్? హ్యాపీ బర్త్డే మధ్యలో నీ గోలగడి పెచ్చగా చేస్తా ఉన్నావు. Square B square A plus B whole square. Tom and Jerry war Ricky eta mine I don't care. Attack yelka pilli mira ke. Attack kubu mullu mira ke. Attack uppu nippu mira ke. Attack A square B square A plus B whole square. సార్ మెడికల్ తిరిగిందో. నాగార్జున గారు అబ్బాయి పాట ఆ ఏజ్ వదిలేయండి సార్. మీరు ఇక్కడ ఈయనకి 20వ తారీఖు పుట్టినరోజు, అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే చెప్పండి. కంగ్రాట్స్ చంద్రబాబు, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదిగో ఏజ్ నీకు వచ్చింది, నాకు వచ్చింది, ఎలా సరే పెద్దవాడిని ఆశీర్వాదం తీసుకో. ఎందుకు చెప్తా ఉన్నారు విను. ఆశీర్వాదాలు హ్యాపీ బర్త్డే టు యూ. ఆశీర్వాదాలు హ్యాపీ బర్త్డే. పెచ్చ కదా లేదు, నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అవసరం నాకు లేదు. ఏదో టీంలో ఉన్నావు కదా అని చెప్పి పిలిచా. పెద్దవాడు కాబట్టి పెరగని తినబో. రోజుకి పెచ్చ కథలు వేస్తా అన్నాడు. సార్, బర్త్డే రెజల్యూషన్స్ ఏంటి సార్? రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నారా సార్? జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్, బాలకృష్ణ ఎవరిని వారసుడిగా ప్రకటించాలనే విషయంలో క్లారిటీగా వచ్చేసారా సార్? చిన్నమ్మ పురంధేశ్వరికి మీకు టర్మ్స్ ఎలా ఉన్నాయి సార్? దోసు ఆపమని ఓవర్ యాక్షన్. 61 ఏళ్ళకి రిటైర్ అవ్వమంట, ఇంటికి పోమంట. అవును సార్. రాజకీయ పరంగా చూస్తున్నట్టయితే 61 వయసు చాలా చిన్న వయసు అమ్మా. 81 ఏళ్ల వరకు నేను రాజకీయాల్లోనే యాక్టివ్ గా ఉంటా. అయినా మనం ఎంతమందిని చోట్ల ఇలాంటి వాళ్ళని. ఇక అప్పుడు చూసుకుందాం మన వారసుడు ఎవరు. ఓకే సార్, ఓకే. ఇకపోతే ఆ ఏవిఎస్ ఏదేదో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తా అన్నాడు. పార్టీ ఆఫీసులో ఆ మాదిరిగా అందరికీ సాంబార్ అన్నం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి అందరికీ పెట్టిన తర్వాత నేను సూట్ కేసు సర్దుకొని కడప వెళ్తానమ్మా. 21, 22 అక్కడ క్యాంపింగ్ ఉంది. అదమ్మా ప్రస్తుతానికి నా ప్లాను. ఇక జూనియర్ ఎన్టీఆర్, లోకేష్, బాలకృష్ణ ఈ మ్యాటర్ అంతా కాసేపు పక్కన పెట్టమ్మా. సర్లేవా బాబు, ఊరికి ఎంతసేపు నిలబడి మాట్లాడతా. పైగా నువ్వు బర్త్డే బాబు కూడా. ఇదిగో మనం లోపలికి పోయి ఎంచక్క వేసేసుకొని కూర్చొని మాట్లాడుకుందావురా. నువ్వు ఎక్కడికే? నువ్వు ఇక్కడ ఉండే వచ్చిన వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకో. ప్రధానికి కూడా తగ్గుతున్నమ్మా చెప్పి బయలుదేరుతావు. రవాయ బాబు రా. సరే, తప్పుతుందా ఏం చేస్తాం? ఎవరు వస్తున్నారో ఏంటో. కేసీఆర్ గారు నమస్కారం సార్, రండి సార్ ప్లీజ్. సార్, ఇంత దగ్గుతున్నారు, కొంచెం మందు వేసుకోలేపారా? మందు చాలా తినాలి ఇంద్రవై. దగ్గు మంది సార్, మీరు ఎటో వెళ్ళిపోతున్నారు. అరే నువ్వు చెప్పింది దగ్గు మందా వేసుకున్నారవి.
మా తెలంగాణ కోసం ఏం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. శతసేండి యాగం ఇట్లా చేస్తా ఉన్నాం కదా రవి. ఇంకా పొగంతా నా ముక్కులకు పోయి ఇన్ఫెక్షన్కి ఇట్లా అయ్యి దగ్గు వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలే. సార్ బర్త్డే బాయ్ లోపల ఉన్నారు, వెళ్ళి విష్ చేయండి సార్. నేను సరే రవి. పదండి. ఇక చిరంజీవి గారు అక్కడ ఎన్నికల సంగతి ఏంది? ఎట్టునైనా మన వాళ్ళు గెలిస్తేరేలా. ఇంకా మేడం గారు కూడా ప్రెషర్ పెట్టా ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నన్ను పెట్టుకొని ఏం చేయమంటారా? నేను గాని అలా గాని వెళ్ళి గాని ఇక్కడ ప్రచారం గాని మొదలు పెట్టాను అనుకోండి, మన వాళ్ళు ఓడిపోతారు. ఇంక మీరు ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన గుడిక అందరు కూడా ఓడిపోతారని నాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. తెగ ఊపుకుంటూ వచ్చేస్తున్నారు ఇద్దరు. బొకే లేదు, తొకే లేదు, గిఫ్ట్ లేదు. తెచ్చుంటే హాయిగా జకెస్లో ఓకే ప్రెసిడెంట్ లాగా నొక్కేసే పని. నేను చెప్పాను కదా, వినండి. పైగా మనకు అక్కడ మంచి పట్టుంది. నేను వెళ్ళి ప్రచారం కనుక చేస్తే ఓట్లే ఓట్లు. మీకెందుకు, మీరు పదండి, నేను చూసుకుంటాను కదా. అంతేనంటారా? ఇంకేం చూసుకుంటారా ఏందో? సరే సరే పదండి. నమస్కారం సార్, రండి సార్ రండి. కెప్టెన్ గారు, వైస్ కెప్టెన్ గారు, లోపల సాంబార్ అన్నం కాస్త నెయ్యి వేసి రెడీ చేశారు. బర్త్డే బాయ్ రెడీగా ఉన్నారు. పదండి, నేను ఒక చిన్న బ్రేక్ చెప్పి వచ్చేస్తాను. సీఎం గారు ఓకే ఓకే అయ్యా, అక్కడ లోపల పార్టీ కాసేపట్లో జరగబోతోంది. మీరు ఈ లోపల తీసుకోండి ఒక చిన్న బ్రేక్.